ఈరోజు మీకు అందరికీ కూడా మనం ప్రతిరోజు వంటలో ఉపయోగించే కరివేపాకు అంటారు, కరేపాకు అని కూడా అంటారు. ఈ కరేపాకు గురించి మీకు తెలియచేస్తాను. ఎందుకంటే చాలామంది పిల్లలు వంటలో మనం ఎక్కడైనా అన్నంతో లేదో కూరలో కరేపాకు కనబడితే దాన్ని తీసి సైడ్లో పెడుతూ ఉంటారు. పెద్దవారు అంటే సైడ్లో తీసి పెట్టేస్తూ ఉంటారు. నిజంగా మనం వంటల్లోనే ప్రతినిత్యము సేవించే పదార్థాల్లోనే మన శరీరంలో ఆరోగ్య రక్షణకు మంచి కవచం యాక్చువల్లీ అది. ఎందుకంటే అంత ఆరోగ్యప్రదం అది ఆహారంలో ఉన్న కొన్ని పదార్థాలు. అలాంటి పదార్థాలని మనం సేవించకపోగా ఎన్నో రోగాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. మెయిన్ శతవారి అంటూ ఉంటాం. శతవారి అంటే కళ్ళు కనబడకపోవడం. చిన్నపిల్లల్లోనే నేత్రహీనత, కళ్ళు -0.5, -0.10 లేదో 0.5 ఇలాంటి కళ్ళుకి ఏదైతే ఎఫెక్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నియమితంగా అంటే రోజుకి 10 ఆకులు, తర్వాత జీలకర్ర అంటే మనం ఈ 3 ఏళ్ళ తీసుకుంటే ఎంత జీలకర్ర వస్తుందో అంత ఆ జీలకర్ర ఒక 10 పీసెస్ అంతే. జీలకర్ర చిన్న కనుక 10 అంత ఇలా తీసుకుంటే ఎంత వస్తుందో అంత. ఇవి 10 ఆకులు ఉదయాన్నే పరగడపులో ఆ జీలకర్ర మీదిని పచ్చిగా తినేయాలి. ఇలా రోజు కంటిన్యూస్గా ఒక 2 నెలల నుంచి 3 నెలలు సేవించండి. మీకు ఎక్కడైతే ఒక దృశ్యాలు మీకు బ్లర్గా కనబడుతూ ఉన్నాయో ఆ ప్లేస్లో మళ్ళీ నిలుచుకొని చూడండి, అవి క్లియర్గా కనబడతాయి. స్పెక్స్ లేకపోతే మీకు బ్లర్గా కనబడేవి, స్పెక్స్ ఉంటే బ్లర్గా కనబడేవి. స్పెక్స్ తీసి పక్కన పెట్టి చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. 100% ట్రూ. ఇది నా స్వంత అనుభవంతోనే నేను చెప్తున్నాను. ఎందుకంటే రోజు మా కళ్ళకి ఇలాంటి షూట్ చేసేటప్పుడు లైట్లు పడుతూ ఉంటాయి, కళ్ళకి డైరెక్ట్గా పడుతూ ఉంటాయి. కళ్ళ పైన లైట్లు పొడి చాలా దగ్గరగా హెవీ ఫోకస్ పడి కళ్ళు వీక్ అవుతూ ఉంటాయి. కానీ ఎక్కువ శాతం మేము కరేపాకు తినడం వలన మా కళ్ళకి ఎలాంటి లోపదోషాలు రాకుండా చక్కగా మేము చదవగలము, దూరంలో ఉండేదాన్ని వీక్షించగలం. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువ సమస్యలు కనబడుతూ ఉన్నాయి. వాళ్ళకి ఎక్కువ శాతం కరేపాకు రోజు ఇస్తున్న ప్రాబ్లమే లేదు. ఇదే కరేపాకుని మనం రోజు ఆహార విధానంలో లేదా రోజు పరగడపులో 10 ఆకులు జీలకర్రతో సమేతం తింటూ ఉంటే జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి చూడండి. ఇది ఐరన్ ప్రాబ్లం ఉంటుంది కదా, వాళ్ళకి ఇది ఐరన్ పెంచుతుంది. తర్వాత గొప్ప మెమొరీ, వయసు అయిపోయిన వాళ్ళకి మెమొరీ లాస్, 90, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 70 ఏళ్ళు మర్చిపోతూ ఉంటారు. ఎక్కడో ఏదో ఒక వస్తువు పెట్టేస్తారు, మర్చిపోతూ ఉంటారు. వాళ్ళైతే రోజుకి 10 ఆకులు విత్ జీలకర్రతో పరగడుపులోనే నియమంగా సేవిస్తూ ఉంటే శరీరంలో 100% వాళ్ళకి ఈ ఒక మెమొరీ లాస్ అనే ప్రాబ్లం దూరం అయిపోతుంది. చాలా షార్ప్గా ఉంటారు, మంచిగా ఉంటారు కూడా. చాలా విశేషంగా ఇది మన శరీరం పైన ప్రభావం చూపిస్తుంది. నియమితంగా ఒక 10 రోజులు లేదా ఒక నెల తిని చూడండి, మీకు ఎంత గొప్ప అద్భుతము అనిపిస్తుందో చూద్దాం. తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ అనేది దూరం అవుతుంది. తర్వాత కళ్ళకి సంబంధించిన వ్యాధుల నుంచి ముక్తి చేస్తుంది. కళ్ళు ఇన్ఫెక్షన్, ఐ ఇన్ఫెక్షన్స్ అంటే ఈ నేత్రాలకి సంబంధించిన ఎనీ ఇన్ఫెక్షన్స్ దీని నుంచి దూరం చేస్తూ ఉంటుంది. ఈ కరేపాకు వల్ల జలుబు తగ్గుతూ ఉంటుంది. ఎయిర్ ఫాల్ అంటాం కదా, ఎప్పుడైతే శరీరంలో ఎక్కువ శాతం ఎయిర్ ఫాల్ అవుతుంది అంటే వాళ్ళ శరీరంలో ఐరన్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది అని. మీరు రోజు నియమంగా 10 కరేపాకులు 10 అంటే ఆకులు 10 సమేతంగా రోజు తింటూ ఉండండి. 10 రోజుల్లో నుంచి 20 రోజుల్లోనే మీ ఎయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుతుంది. అద్భుతమైన ఔషధం ఇది. చాలామంది కరేపాకుని భోజనం చేసేటప్పుడు అంటే మన ఆహార పదార్థాల్లో తీసి పక్కన పెడుతూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. ఇది ఒక ఔషధ గుణం ఉన్న అద్భుతమైన పత్రము. రోజు నియమితంగా ఇది తింటూ వస్తుండండి. మీకు నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేశానో ఇప్పుడు అంటే కళ్ళకి సంబంధించింది, విశేషంగా జాయింట్కి సంబంధించింది, మెమొరీకి సంబంధించింది, తర్వాత ఎయిర్ ఫాల్కి సంబంధించింది. నియమితంగా 2 నెలలు డైలీ 10 ఆకులు కాస్త జీలకర్రతో తింటూ ఉండండి. ఈ 2 మంత్స్లోనే మీకు రిజల్ట్ కనబడుతుంది. చూడండి, ఇది చాలా మనకి ఈజీగా కనబడుతూ ఉంటుంది. కరేపాకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కరేపాకుని రోజుకి మనము 10 ఆకుల విధానంగా మన పరగడుపులోనే విత్ జీలకర్రతో మనం సేవిస్తూ ఉంటే మనకి ఆరోగ్యప్రదము. 2 నెలలు 2 మంత్స్ 60 డేస్ కరెక్ట్గా నియమంగా తిని చూడండి, మళ్ళీ జీవితాంతం తింటూనే ఉంటారు. చాలా బాగుంది అని మీరే ఒప్పుకుంటారు. మంచిదండి, ఈరోజుకి చాలు. మళ్ళీ ఇంకో రోజు కలుసుకుందాం. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా
శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.